హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ గ్రేవీ కర్రీ. ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఇది అన్నిటిలోకి అదిరిపోవాల్సింది, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం వంట చేసేవారు, బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని చాలా ఈజీగా రెడీ చేసేస్తారు. చిక్కని గ్రేవీతో ముక్క సాఫ్ట్గా ఈ మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ బయట నుండి తీసుకొచ్చాక ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో పావు కప్పు వరకు నూనె పోయాలి. నూనె బాగా వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోబోతున్నాను కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయినాక చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముద్దలాగా కాకుండా కొంచెం విడివిడిగా తీసుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇవి మరింత క్రిస్పీగా రెడీ అయిపోతాయి. అదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఉల్లిపాయలు వేయించుకున్న నూనెలోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చిని కూడా ఎక్కువగానే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఈ కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక 3 లేదా 4 టమాటాలని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక గుప్పెడండి జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ప్లేట్లోకే ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇదే కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడిగానే ఉంది కదా, అందులో ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకొని ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ముక్కలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే కర్రీ ఆ ఫ్లేవర్తో అంత రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఇంత రుచిగా రావడానికి స్పెషల్ మసాలా అండి, ఇది మటన్ మసాలా అనుకోవచ్చు. 2-3 అంగుళాల చెక్క, ఒక 7-8 యాలకులు, ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక పెద్ద ఇలాచీ, కొంచెం అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్ ఒకటి, 7-8 లవంగాలు. ఇవే కాదండి, మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉన్నా అవి వేసుకోవచ్చు. నేనైతే కొన్నే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. మనం ప్లేట్లోకి తీసుకున్న మసాలా దినుసులు వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాను. చూడండి, కొంచెం కలర్ మారాయి కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత వీటిని అన్నిటినీ మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మసాలా పౌడర్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా, అవి అలాగే పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, అన్నిటిని కూడా మిక్సీలోకి వేసిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మిక్సీ పడితే అన్నీ కూడా ఈవెన్గా కలిసిపోతాయి. మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకో పక్కన మటన్ని ఉడికించుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మటన్ కొంచెం ఉడికిన తర్వాత అందులో నుండి నీళ్లు వస్తాయండి. ఆ నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు మటన్ని బాగా ఉడికించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి.
మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ అన్నీ ఆయిల్లో వేసాం కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అది ఉడికి సైడ్లకు ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోండి. మూత తీసి చూస్తున్నట్లయితే చూడండి, కొంచెం ఆయిల్ సైడ్లకు రిలీజ్ అవుతుంది కదా, అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన ఈ మటన్ మసాలాని 1 స్పూన్ వరకు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో గరం మసాలా లాంటివి ఏవి అవసరం ఉండదండి. మనం రెడీ చేసుకున్న మసాలా ఒక్కటి సరిపోతుంది. కూర చాలా రుచిగా వస్తుంది. మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మనం మసాలా పేస్ట్ని మిక్సీ పట్టాం కదా, అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని కర్రీలోకి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలి, తిక్కుగా రావాలి, ముక్క సాఫ్ట్గా ఉండాలి కాబట్టి కొన్ని నీళ్ళని ఎక్కువగానే పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత కుక్కర్పై మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ కదా, మటన్ ముక్కలు గట్టిగా ఉంటాయి. అవి సాఫ్ట్గా ఉడకాలంటే 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతను మెల్లగా తీసుకొని ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి. కర్రీ గుమగుమల వాసన వస్తూ చాలా బాగా వచ్చిందండి. ఇంకాస్త ఉడకాలి. కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకొంచెం తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా వచ్చింది. కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. చిక్కని గ్రేవీతో ముక్క సాఫ్ట్గా కమ్మని మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ముక్క సాఫ్ట్గా చికెన్ గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడడానికి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్. ఇది అన్నం, చపాతీ, బగారా రైస్, రోటీ, పుల్కా ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే. ఆల్ ఇన్ వన్ కర్రీ అని చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక ఒక్కసారి ట్రై చేయండి. మీకు కర్రీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంత కమ్మగా ఉంటుంది. కర్రీ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.